పేరు పేరు సుబ్బారావు ఏ ఊరు మీది? చెప్తాను. ఏంటంటే అది మదీనాలో కూడా లాంటి మదీనాలో అడ్డమడా లేకపోతే ఒక మంది అంటారు. మీ పేరు చెప్పండి. పివి సుబ్బారావు అండి. ఏ ఊరు? విజయనగరం. ఓకే, ఎంతమంది పిల్లలు? 3 పిల్లలండి. ఒక మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. వెరీ గుడ్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్ అండ్ శ్రీకాంత్ న్యూరో సెంటర్ ఎట్ మియాపూర్. సో నాకు రీసెంట్గా ఒక 73-year-old పెద్ద అయిన ఫీవర్, ఇర్రెవలెంట్ స్పీచ్, అంటే మనం అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రాపర్గా చేయలేకపోవడం అనే కంప్లైంట్స్తో తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి. పేరు పేరు సుబ్బారావు ఏ ఊరు మీది? అది మదీనాలో కూడా లాంటి మదీనాలో అడ్డమడా లేకపోతే ఒక మంది అంటారు. సో పేషెంట్ వయసు రీత్యా పెద్ద అతను, దాంతోపాటు ఫీవర్ అండ్ మాటలు మనము చెప్పేది అర్థం కాకపోవడం వల్ల సో పాసిబుల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఏదో ఉందో రూల్ అవుట్ చేసుకోవడానికి సో బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్ ఒకటి, ఎంఆర్ఐ బ్రెయిన్ ఒకటి, నెక్స్ట్ వెన్నులో నుంచి నీరు తీసి పరీక్ష చేయడం అనేది 2 చేయడం జరిగింది. సో దానిలో ఆ పేషెంట్కి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మనం కనుక్కోగలిగాము ఆ టెస్ట్తో. సో దానిలో స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా ఐసోలేట్ చేయడం జరిగింది. సో దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ జరిగింది. మీ పేరు చెప్పండి. పివి సుబ్బారావు అండి. ఏ ఊరు? విజయనగరం. ఓకే, ఎంతమంది పిల్లలు? 3 పిల్లలండి. ఒక మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. వెరీ గుడ్. సో యూజువల్గా ఇట్లాగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వయసు పెద్దగా పెరుగుతున్న వయసులో ఒకటి, లేదు అనుకుంటే చిన్న వయసులో 2 ఏజెస్లోనూ వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం షుగర్, ఇంకొకటి వేరే దగ్గర ఇన్ఫెక్షన్స్ లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ, పంటి ఇన్ఫెక్షన్స్ కానీ బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్కి వస్తాయి. సో ఇతని కండిషన్లో ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది ఉండింది, దానివల్లే అది బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం, అది బ్రెయిన్ ఇన్ఫెక్షన్గా మారడం జరిగింది. సో ఎవరైనా పేషెంట్స్ ఇలాగ ఫీవర్ కానీ, మాటల్లో తేడా కానీ, కాళ్ళు చేతులు వీక్నెస్ కానీ రావడం వచ్చి ఉంటే ఇమీడియట్గా వాళ్ళని అటెన్షన్కి హాస్పిటల్ తీసుకురావడము, ఇన్ఫెక్షన్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా చూసుకొని దాని ట్రీట్మెంట్ తొందరగా ఇస్తే పేషెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. ఒక్కొక్క స్టేజ్లో లేట్ అవుతే బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడము, అంటే ఆ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేయడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం.